టీమిండియా స్టార్ పేసర్ మొహమ్మద్ సిరాజ్ లవ్ లో పడ్డాడా? సింగర్ తో డేటింగ్ లో ఉన్నాడా అంటే ఇప్పుడు అవునని చర్చ జరుగుతోంది. సింగర్ బర్త్డే వేడుకల్లో సిరాజ్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచాడు. అయితే స్టార్ బౌలర్ తో సింగర్ దిగిన ఫోటో చూశాకే లవ్ గేమ్ మొదలైందని అభిమానులు మాట్లాడుకుంటున్నారు. ఎవరికి తోచినట్లుగా వాళ్ళు మాట్లాడేసుకుంటున్నారు. సిరాజ్ తో సింగర్ సన్నిహితంగా కనిపిస్తోందని కామెంట్స్ పెడుతున్నారు. ఇద్దరి మధ్య సంథింగ్ అంటూ కథనాలు అల్లేస్తున్నారు. అసలు మ్యాటర్ ఏంటనేది సిరాజ్ కు ఆ బ్యూటీకే తెలుసుననే టాక్ కూడా నడుస్తోంది. ఇదే టైంలో సిరాజ్ తో క్లోజ్ గా కనిపించిన అమ్మాయి ఎవరా అని ఫ్యాన్స్ ఆరా తీస్తున్నారు. ఇంటర్నెట్ లో తెగ వెతికేస్తున్నారు. ఆ బ్యూటీ బ్యాక్గ్రౌండ్ తెలుసుకుంటున్నారు. ఇంతకీ ఆ సింగర్ మరెవరో కాదు, జనై భోస్లే. ప్రముఖ బాలీవుడ్ సింగర్ ఆశా భోస్లేకు ముద్దుల మన్వరాలు. ముంబైలో జనవరి 16, 2002న జనై భోస్లే జన్మించింది. ఆమె పాడిన సలామే హూజాయే, బప్పా మోరియా వంటి పాటలు అభిమానులను ఆకట్టుకున్నాయి. సినిమాలలోకి అరంగేట్రం చేయబోతోందనే ప్రచారమూ ఉంది. సింగర్ గా పేరు తెచ్చుకున్న జనై భోస్లే ఇటీవలే పుట్టినరోజు వేడుకలు జరుపుకుంది. ఈ సంబరాలకు సంబంధించిన ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది. సిరాజ్, జనై ఫేస్ టు ఫేస్ చూసుకుంటున్న ఫోటో ఒకటి వైరల్ అయింది. ఈ ఫోటోతోనే ఇద్దరి మధ్య లవ్ ట్రాక్ మొదలైందని ఫ్యాన్స్ చెప్పుకుంటున్నారు. సోషల్ మీడియాలో ఒకరినొకరు ఫాలో అవుతున్నారు. జనై భోస్లే పుట్టినరోజు వేడుకలకు శ్రేయస్ అయ్యర్ కూడా అటెండ్ అయ్యాడు. అయితే సిరాజ్, జనై ఫోటోనే రకరకాల ప్రచారానికి కారణమవుతోంది. గుజరాత్ టైటన్స్ జట్టును ముంబై సింగర్ ఇన్స్టాలో ఫాలో అవ్వడము టాకింగ్ పాయింట్ గా మారింది. ఐపీఎల్ వేలంలో మహమ్మద్ సిరాజ్ ను 12,25,00,000కు గుజరాత్ టైటాన్స్ కొనుగోలు చేసిందని ఫ్యాన్స్ గుర్తు చేస్తున్నారు. స్టార్ పేసర్ కోసమే గుజరాత్ టైటాన్స్ ను ఫాలో అవుతుందనే వాళ్ళు ఉన్నారు. అయితే ఇద్దరు పక్క పక్కన కూర్చొని కనిపించినంత మాత్రాన డేటింగ్ లో ఉన్నట్టు కాదని కొందరు వాదిస్తున్నారు. ఇంకా ఏ కాలంలో ఉన్నారంటూ ప్రశ్నిస్తున్నారు. క్లోజ్ గా కనిపించినంత మాత్రాన ప్రేమలో ఉన్నారంటే ఎలా అని బౌన్సర్లు సంధిస్తున్నారు. సోషల్ మీడియా జమానాలో రూమర్స్ ఎక్కువైపోయాయని అంటున్నారు. జనైతో ఫోటో సంగతి ఎలా ఉన్నా సిరాజ్ ఇప్పుడు రెస్ట్ మూడ్ లో కనిపిస్తున్నాడు. ఇంగ్లాండ్ తో T20 సిరీస్ కు దూరంగా ఉన్నాడు. ప్రతిష్టాత్మకమైన ఛాంపియన్స్ ట్రోఫీకి కూడా ఎంపిక కాలేదు. తనకు దొరికిన సమయాన్ని ఎంజాయ్ చేస్తున్నాడు. ఇటీవలే ముంబై ఎయిర్పోర్ట్ లో కనిపించాడు. అభిమానులకు సెల్ఫీలిస్తూ సందడి చేశాడు.